హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అశ్రిత్ వ్లాగ్స్. సో ఈరోజు మనం చేసే వీడియో డైలీ లైఫ్ ఆఫ్ అ కాలేజ్ స్టూడెంట్. లెట్ స్టార్ట్. సో పొద్దున్న లేవగానే నా లైఫ్ డైలీ స్టార్ట్స్ విత్ ఎక్సర్సైజ్. డైలీ నేను 20 minutes నడుస్తూ ఉన్నా మార్నింగ్ టైం. ఎక్సర్సైజ్ అవ్వగానే నేను ఫ్రెష్ అప్ అయ్యి బయటకు వచ్చి తర్వాత బట్టలు మార్చుకున్నా కాలేజ్కి. ప్లీజ్ కామెంట్స్లో పెట్టండి షర్ట్ ప్యాంట్ రెండు నచ్చిందేమో. ఇప్పుడు కాలేజ్కి వచ్చాను, చూడండి గైస్ ఎట్లా ఉందో కాలేజ్ మంది. సో గైస్ కాలేజ్కి రాగానే నేను క్లాస్కి కూర్చొని ఉన్నా. ఇప్పుడు ఇది మన క్లాస్ టూర్. సో గైస్ ఇప్పుడు టైం 11:50 అయింది. ఇప్పుడు నాది షార్ట్ బ్రేక్. సో నేను టూర్ లాగా ఇస్తున్నా మన కాలేజ్ది, చూడండి. గైస్ ఇప్పుడు 3:30 అయింది. నాది కాలేజ్ అయిపోయే టైం. ప్లస్ నేను ఇక్కడ వెయిట్ చేసుకుంటున్నా నా ర్యాపిడో కోసం. నేను ఇప్పుడు ర్యాపిడో ఎక్కాను అని ఇది పక్క సైడ్ రోడ్ అంతా ప్లస్ దారి కూడా వస్తుంది. నేను మళ్ళీ వాకింగ్ చేసుకుంటున్నా. గైస్ ఇప్పుడు 8:30 అయింది. నేను ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను నా హోంవర్క్. ఇది నా స్టడీ టేబుల్. సో గైజ్ నేను ఇప్పుడు వాకింగ్ స్టార్ట్ చేసుకుంటున్నా. ఇది కాకి నడవాలి నేను. సో గైజ్ నా వాకింగ్ కూడా అయిపోయింది. నేను వచ్చాను ఇంటికి. సో నిన్నటి డే కూడా గురించి మాట్లాడదాం అనుకున్నా. సో నిన్న పొద్దున్న లేచి నేను ఫ్రెష్ అప్ అయ్యి అంతా రెడీ అయ్యి కూడా వచ్చాను. దాని తర్వాత నేను చదువుకున్నా ఫర్ లైక్ కొంచెం 3 hours ఎగ్జాక్ట్, కొంచెం 3, 4, 5 hours అట్టగా. దాని తర్వాత నేను ఒక యూట్యూబ్ వీడియో చేశాను, గేమింగ్ యూట్యూబ్ వీడియో. లింక్ నా డిస్క్రిప్షన్లో ఉంది, ప్లస్ నేను కామెంట్స్లో కూడా ఇస్తాను. దాని తర్వాత నేను నా హోంవర్క్లు, నా వర్క్ నా యూట్యూబ్ వీడియో అవన్నీ కంప్లీట్ అవ్వగానే నేను నిన్న పెద్ద మూవీ స్టార్ట్ చేశాను చూసుకోవటం. బాగానే నచ్చింది. ఫస్ట్ ఒక గంట దాకా చూసినట్టున్నా నేను మూవీని. ఇప్పుడు మళ్ళీ నేను ఈరోజు కూడా చూద్దాం అనుకున్నా, ఇంకో 2 గంటలు కంప్లీట్ చేద్దామని. సో మూవీ ఎట్లా ఉందంటే అది బాగానే ఉంది. ప్లస్ కొంచెం ఇట్స్ వెరీ నైస్ అండ్ సూపర్ హిట్గా ఉంది. ప్లస్ నాకు ఫేవరెట్ సాంగ్ ఏది నచ్చింది, చిక్రీ నాకు నచ్చింది. ఈరోజు కంప్లీట్ చేద్దామని మూవీని. అది రివ్యూ అయితే ఇట్ ఈస్ వెరీ గుడ్ అండ్ నాకు నచ్చింది ఈ మూవీ. సో యాక్చువల్లీ నేను 12th అండ్ 11th నేను DPS నాచారంలో చదివాను. నా ఎక్స్పీరియన్స్ ఇట్ వాజ్ వెరీ గుడ్. ఇప్పుడు నేను BVCలో ఉన్నా కదా కాలేజ్, భవన్స్ వివేకానంద. సో ఆ రెండింటికి ఎక్స్పీరియన్స్ బాగుంది. కొంచెం DPS ఇస్ లైక్ కొంచెం స్ట్రిక్ట్గా ఏంది యూనిఫామ్లు రూల్స్ అవన్నీ. ఇక్కడైతే కొంచెం ఓన్లీ లెస్ అమౌంట్ ఆఫ్ రూల్స్ యూనిఫామ్ లాంటివి ఏం లేవు. బట్ అటెండెన్స్ మ్యాండేటరీ అని అంటారు, ఆ రెండు అది కామన్ అంటారు. నేను తీసుకున్న కోర్సు ఇప్పుడు BBA ఆనర్స్ విత్ అనలిటిక్స్. అండ్ 12thలో నేను తీసుకుంది MEC. సో నాకు 12th కొంచెం ఈజీగా ప్లస్ కొంచెం ఎఫెక్టివ్గా ఉండింది. ఇప్పుడు కూడా ఈజీగానే ఉంది సబ్జెక్ట్స్. దాని తర్వాత ఒక ఫ్యూ
మంత్స్ కట్టాగా కొంచెం ఇట్ విల్ బీ లిటిల్ టఫ్ అట్లా డిఫికల్ట్, అంటే ద డిఫికల్టీ విల్ బి లిటిల్ బిట్ మీడియం డిఫికల్ట్ అట్లా ఉంటుంది. సో ఇది నేను తీసుకున్న సబ్జెక్ట్. నేను ఎంబీఏ ఏమనుకుంటున్నాను అంటే ఎంబీఏ విత్ ఆనర్స్ కూడా సంథింగ్ నేను ఏఐ రిలేటెడ్గా తీసుకుందాం అనుకున్నా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కంప్యూటింగ్ లెర్నింగ్తో ఒక సబ్జెక్ట్ తీసుకుందామని. ప్లస్ జాబ్ కూడా నేను సంథింగ్ రిలేటెడ్ టు ఏఐ ఇన్ బిజినెస్ ఆర్ లేకపోతే ఏఐ ఇన్ సైంటిఫిక్ బిజినెస్, మా డాడీ బిజినెస్ కూడా కంటిన్యూ చేయొచ్చు అని అది నా ప్లాన్. బట్ ఇంకా కన్ఫర్మ్డ్ కాలేదు. సో అది నా ఎడ్యుకేషన్ గురించి. నేను అండ్ ప్లస్ ఈరోజు నా టెస్ట్ రిజల్ట్ వచ్చింది. యాక్చువల్లీ ఐ డిడ్ అ లిటిల్ గుడ్, నాట్ అంటే టూ బ్యాడ్గా అట్లాగా కాదు. సో ఐ గాట్ లైక్ 9.5 అవుట్ ఆఫ్ 20కి. మా టీచర్ కూడా అంది ఇట్ వాస్ గుడ్ అండ్ షీ టోల్డ్ ఎట్లా అంటే నువ్వు కొంచెం బెటర్ చేయవచ్చు. నేను అందుకే చదువుకుంటున్నా, ప్లస్ ఈ వ్లాగ్స్ కూడా చేసుకుందామని నా ప్లాన్. వ్లాగ్స్, గేమింగ్ వీడియోస్, కొంచెం చదువు ఇంకా అదర్ వర్క్. గైజ్ నేను ఇప్పుడు పెద్ది చూస్తున్నాను చూడండి, కంటిన్యూ అవుతున్నా పెద్ది మూవీ. సో గైస్ ఓవరాల్ నా డే మంచిగానే జరిగింది. ఎవ్రీథింగ్ వాస్ గుడ్, ప్లస్ ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్. ప్లస్ దిస్ ఇస్ నా ఫస్ట్ వ్లాగ్ అని నేను ఐ విల్ బీ షేరింగ్ మోర్ వ్లాగ్స్ విత్ యూ. సో స్టే ట్యూన్డ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. బాయ్.